మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి టాలీవుడ్లో ఉన్న దర్శకులు బుర్రలేని వాళ్ళు అనటం ఇప్పుడు ఇండస్ట్రీలో వివాదానికి కారణమైంది. ఎన్నో సినిమాలకి కీరవాణి మంచి సంగీతం అందించారు. అదే సమయంలో కొన్ని సినిమాలకు పసలేని సంగీతం అందించిన విషయాన్ని మనం మర్చిపోలేం. అలా అని ఆయన్ని విమర్శిస్తే ఎలా? అన్నీ గొప్పవే కాదు కదా, అలా అని అందరూ పసలేని డైరెక్టర్లే ఉండరు కదా అన్నది కీరవాణిని వ్యతిరేకించే వాళ్ళ వాదన. 2 రోజులుగా ఏం జరుగుతుందంటే, నేను నా కెరీర్లో ఎక్కువ మంది బుర్రలేని చాలా మంది దర్శకులతో పనిచేశాను. వారు నా మాటలు వినేవారు కాదు. చాలా మంది దర్శకులు నన్ను సంగీత దర్శకుడుగా మాత్రమే చూసేవారు. నా నుండి వచ్చే మంచి సలహాలు తీసుకోవడంలో అశ్రద్ధ చూపేవారు. ఒకవేళ నేను నా కెరీర్ను కొనసాగించాల్సి వస్తే నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా, అంతేకాని నా మాటను వినిపించుకొని పట్టించుకొని వారి కోసం పని చేయను అంటూ కీరవాణి 2 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ట్విట్టర్లో కీరవాణిపై మాటల ఎదురుదాడి మామూలుగా జరగట్లేదు. 2 దశాబ్దాలకు పైగా కీరవాణి సంగీత సామ్రాజ్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంతో మందితో కలిసి పనిచేశారు. పని చేసినంత కాలం చేసి తీరా ఇప్పుడు బాహుబలి లాంటి రేంజ్ సినిమాలకి పనిచేశాక ఇప్పుడు తీరిగ్గా మిగతా దర్శకులు బుర్రలేని వారు అనటం చాలా దారుణం. ఇదే విషయం ఆయన ట్విట్టర్ వాల్ మీద వచ్చిన కామెంట్లను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇతర డైరెక్టర్లు కూడా చిన్న పెద్ద మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉన్నారని, కుటుంబాన్ని పోషించుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, ప్రతి డైరెక్టర్ హిట్ కొట్టేందుకే ప్రయత్నిస్తాడని, ఇతరులను విమర్శించడం మానుకోవాలని హితు చెప్తున్నారు. మరి అలాంటి బ్రెయిన్లెస్ డైరెక్టర్తో మీరు ఎందుకు పనిచేశారు అన్న ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు బాహుబలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ మ్యూజికేనని పేర్కొంటూ ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను కీరవాణి ట్వీట్కు రిప్లైగా పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు, ఇండస్ట్రీలో మీకు ఒక్కరికే బ్రెయిన్ ఉందని అనుకుంటున్నారా? మ్యూజిక్ డైరెక్టర్లో కాపీ కొట్టే వాళ్ళలో మీరే ముందుంటారు అంటూ వచ్చిన రీప్లే మరీ ముక్కుసూటిగా ప్రశ్నించింది. కొందరైతే ఏకంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ఇండస్ట్రీలో ప్రయత్నిస్తే కనీసం గుర్తింపు కూడా రాదని, సంగీతంలో మీరేం దేవుడు కాదని, టాలీవుడ్లో బ్రెయిన్ లేని మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందే ఉన్నారని, అందులో మీరు కూడా ఉంటారని మండిపడుతున్నారు. నీ తమ్ముడు నువ్వు ప్రపంచంలో పెద్ద కాపీ క్యాట్స్, సొంతంగా సినిమా తీయలేని దద్దమ్మలని టాలీవుడ్లో సొంత కుంపటి పెట్టారని, మీ కుళ్ళంతా మెగా ఫ్యామిలీ మీదే అని తిట్టిపోస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి మీరు పోయినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదని, టాలెంట్ ఉన్న ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్తూ చాలా రిప్లైలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకులకు బుర్ర లేదనంత అక్కసు కీరవాణికి ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు కానీ ఈ చర్చ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద రచ్చకే దారితీసింది.